విక్రమ్ టీవీ నేను ప్రియాంక. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయింది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఐటీ రంగం కాస్త వెనుకబడి ఉంది. ఈ రంగాన్ని మిగిలిన రాష్ట్రాలతో పాటు పరుగులు పెట్టించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఐటీ రంగాల ద్వారా 5 ఏళ్లలో సుమారు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీ కండక్టర్, డేటా సెంటర్, స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ పాలసీలను రూపొందిస్తోంది. వీటితో పాటు భవిష్యత్తులో విస్తృత ఉపాధి అవకాశాలకు ఆస్కారం ఉన్న కృత్రిమ మేధ, డ్రోన్ పాలసీలను కొత్తగా తీసుకురాబోతోంది. వీటికి సంబంధించిన విధి విధానాలపై కసరత్తు పూర్తయింది. నూతన పారిశ్రామిక విధానంతో పాటు వీటిని కూడా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన 2021-24 ఐటీ పాలసీ మార్చి నెలతో ముగిసింది. సాధ్యమైనంత త్వరగా కొత్త ఐటీ విధానాన్ని ప్రకటించడం ద్వారా ఆ రంగంలోని సంస్థలను ఆకర్షించాలని ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. పెట్టుబడుల ఆధారంగా కాకుండా సంస్థ కల్పించిన ఉపాధి లెక్కల ఆధారంగా ప్రోత్సాహకాలను అందించేలా నిబంధన తీసుకురానున్నట్లు సమాచారం. రాబోయే 5 ఏళ్ల పాటు అమలులో ఉండేలా కొత్త పాలసీని ప్రభుత్వం తీసుకురానుంది. డిమాండ్ కు అనుగుణంగా కొత్త ఐటీ పార్కులను అభివృద్ధి చేయాలని, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖలోని మిలీనియం టవర్స్ అందుబాటులో ఉన్న 3 లక్షల చదరపు అడుగుల స్థలంలో 192,563 చదరపు అడుగుల స్థలం ఖాళీగా ఉంది. దీన్ని కొత్త కంపెనీలను ఏర్పాటు చేసేందుకు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. విజయవాడ ఏసీ అర్బన్ ఐటీ పార్కులో మరో 58,569 చదరపు అడుగుల స్థలం కంపెనీలకు కేటాయించేందుకు అందుబాటులో ఉంది. తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో 12.87 ఎకరాలను పరిశ్రమలకు కేటాయించే వెసులుబాటు ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఎకరా 81 లక్షల రూపాయలకు కేటాయించాలని ప్రతిపాదిస్తోంది. ఇక్కడే మరో 72.4 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ డిక్షన్ టెక్నాలజీస్, వింగ్ టెక్, టీసీఎల్ వంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కొప్పర్తిలో 2007.52 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. డిక్షన్ టెక్నాలజీస్, రిజల్యూట్, టెక్నోడోమ్, వర్చువల్ మేజ్ వంటి సంస్థలకు భూములను కేటాయించారు. వీటన్నిటి సహకారంతో ఐటీ రంగంలో మరిన్ని ఉద్యోగాలను కల్పించేలా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. రానున్న రోజుల్లో కనీసం 5 లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగాలను కల్పించడం లక్ష్యంగా ప్రత్యేకంగా విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తోంది. దీనివల్ల నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.